హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేశారంటే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సెటప్ పైన క్లిక్ చేశారంటే సెటప్ అనేది ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఇన్స్టాలింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓపిక్గా ఉండండి. అలాగే మీ సిస్టమ్ స్పేస్ మీద, మీ సిస్టమ్ యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ది సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ప్రతితో క్లిక్ చేయొద్దు. అలాగే ఇది చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా సైన్ ఇన్ లెటర్ అని చెప్పేసి క్లిక్ చేసి ఈ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే, పర్మిషన్ ఇస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ ప్రాసెస్కి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు ఓపిక్గా ఉండడం అయితే కావాలన్నమాట. నేనైతే ఇక్కడ ల్యాగ్ చేస్తున్నాను, అంటే ఆ ల్యాగ్ ఏదైతే ఉందో మొత్తాన్ని తీసేసాను. ఈ విధంగా అయితే ఇన్స్టాలింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, దీన్ని మీరు కనుక కొంచెం ఓపిక చేసుకొని ఇన్స్టాలింగ్ అనేది చేసుకున్నట్లయితే క్లియర్గా మీకు ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది అన్నమాట. I don't get what you're saying. All of these games you're playing. Can't bother reading your message. No, I'm not here for your show, wasn't asking. But I've been quitting what you're taking. I've been sipping cause I'm making no regrets, I'm not assistant. Just gonna be what you were, I'm not missing you, yeah. I'm fucking down with all the shit you told me. Just to grab that I met you, damn you hold me down. All my fortune's just been wasted, all gone. Oh, you made me feel alone. You thought there's a cure, I went and let you be. Now I know for sure I don't wanna take you home with me. I don't wanna take you home with me. క్లిక్ చేయమండి. అలాగే మీకు ఇక్కడ వేరే కాపీ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. క్రాక్ ఫోల్డర్ని దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ విండోస్లోకి వచ్చేసి ఓపెన్ పైన క్లిక్ చేయండి. దాని పైన క్లిక్ చేస్తే మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫైల్ లొకేషన్లోకి వెళ్ళండి. ఓపెన్ ఫైల్ లొకేషన్లోకి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు Ctrl+V కొట్టేయండి. ఇందాక కాపీ చేసుకున్నది రీప్లేస్ డెస్టినేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ నొక్కితే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. కంప్లీట్ ఫోటోషాప్ అనేది వర్క్ చేసుకున్నట్టు ఓకే అయింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి చేర్చగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు నా మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను లైవ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది.